గణేశాయ నమః. ఇక కలియుగం లక్షణాలు రెండో భాగం. ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు. చెప్పాను కదా, యుద్ధాలు మత ఛాందస్తాలతో కొట్లాడుకొని కలియుగంలో నువ్వు గొప్ప, నీ మతం గొప్ప, నీ మతం గొప్ప అని చెప్పి ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని ఇంటికి ఒకడు మిగులుతాడు. నగరాల్లో గ్రామాల్లో అరణ్యాలు పెరుగుతాయి. అది చెప్పాను కదా, అడవుల్లోని చెట్లను జంతువులను చంపటం వలన ఆ జంతువులు ఏమైతే అంటే అరణ్యాల్లో నీటిలు తినేందుకు వసతులు లేక పట్టణాల మీదకి వచ్చి తిరుగుతూ ఉంటాయి ఆహారం కోసం. అరణ్యవాసులు కూడా కరపీడితులు అవుతారు. ఇంకా ఆదివాసులు అంటే కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కూడా పన్ను కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వాలు వారిని కూడా వదలకుండా వారి మీద కూడా పన్ను భారం వేస్తుంది. తటాక నదీ తీరాల్లో మాత్రమే పంటలు పండుతాయి. తటాకం అంటే నదులు, సరస్సులు. ఆ ప్రాంతంలో మాత్రమే పంటలు అభివృద్ధిగా పండుతూ ఉంటాయి. ఇక మిగతా చోట నీరు ఉండదు కాబట్టి పంటలు పండటానికి అవకాశం ఉండదు. ఉన్నత వంశాల వారు నీచపడతారు. ఉన్నత వంశాల వారు అంటే గొప్ప గొప్ప వంశాలు అంటే రాజవంశీయులు, బ్రాహ్మణ వంశీయులు వాళ్ళు ఏమవుతారంటే రాను రాను అధోగతికి అంటే వారి జీవనాధారం చాలా విచిత్రంగా మారి వెనుకబడ్డ వారి కులముల వద్ద చేయి చాపవలసి వస్తుంది. ఇది నేను చెబుతున్నది కాదు, భాగవతంలో, దేవి భాగవతంలో ఉన్నది. కావాలంటే మీకు చదివి చూడండి. నా సొంతగా నేను చెప్పటం కాదు. అసత్యవాదులు దూర్తులు అవుతారు. అబద్ధాలు చెప్పేవారు మంచివారుగా ఉంటారు. సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి. సారవంతమైన భూములు అంటే ఎప్పుడు పచ్చని పంటలు పండే భూములు నిస్సారమైపోతాయి. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో పిచ్చి పిచ్చి ఎరువులు వేసి ఆ నేలను, సారవంతమైన నేలను రసాయనాలతో నింపి ఆ సారమును కోల్పోవడం వల్ల పంటలు పండకుండా ఉంటాయి. పంటలు పండవు. నీచులు ధనవంతులు అవుతారు. నీచులు అంటే చేయరాని పనులు చేసేవారు ధనవంతులు అవుతారు. అనేక విధాలుగా అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు. దైవభక్తులు నాస్తికులు అవుతారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఏమవుతారంటే ఆ దేవుడు మన కోరికలు తీర్చాడా, తీర్చలేదు, ఎందుకు ఆ దేవుణ్ణి మనం పూజించాలి అని పూజలు మానివేసి అసత్యానికి ఎక్కువ తావులు ఇస్తూ ఉంటారు. పౌరులు దయాహీనులు, హింసకులు, నరఘాతకులు అవుతారు. పౌరులు ప్రజలు ఏం చేస్తారంటే దయ లేకుండా డబ్బులు ఇస్తే ఎదుటివారిని అన్యాయంగా చంపడానికి కానీ మోసం చేయడానికి కానీ వెనుకాడారు. ఇది నిజం. సాలప్రాంశాలు కనిపించవు. సాలప్రాంశాలు అంటే నదిలో దొరుకుతాయి కదా మూర్తులు, అవి దొరకడం అనేది, లభించడం అనేది కనిపించదు. అంటే ధర్మం చాలా మట్టుకు నశించిపోతుంది. కనుక స్త్రీ పురుషులందరూ వామనులు, వ్యాధి పీడితులుగా ఉంటారు. ఇంకా కలియుగం చివరికి వచ్చినప్పుడు ఏమైందంటే స్త్రీ పురుషులు అంటే ఆడవారు మగవారు కూడా వామన రూపం అంటే పొట్టివారిగా. అంటే ఒకప్పుడు రాముల వారి యుగంలో 18 అడుగులు 21 అడుగులు ఉండేవారు. కానీ కలియుగంలో రాను రాను 10 అడుగులు, 10 అడుగుల నుండి 7 అడుగులు, 7 అడుగుల నుండి ఇప్పుడు 6 అడుగులు, ఇంకా రాను రాను ఏమవుతుందంటే 3 అడుగులు, 2 అడుగులు, భూమికి జానడు. అట్లా మనుషులు ఎంత వింతగా పడతారు. ఇది కలియుగ లక్షణం. అల్పాయుష్కులు, గదాపీడితులు,
ఈ యవ్వనమే కనిపించదు. అది అల్పాయుషులు. అంటే మన తాతలు 100 ఏళ్ళు బతికేవారు. 100 ఏళ్ళు ఏంది, 120 ఏళ్ళు బ్రతికేవారు. కానీ ఈ కలియుగం చివరిలో ఏమైంది అంటే వారి ఆయుష్ క్షీణించి అర్ధాంతరంగా, అంటే అర్ధాంతరం అంటే దేవుడు వారి ఆయుష్ అంతే ఉంచాడు. అందులో ఇప్పుడు తినే రసాయనిక పదార్థాలు, ఆహారం తినటం వలన క్యాన్సర్లు, హార్ట్ అటాకులు, ఇంకా షుగర్లు, వివిధ రకాలైన వ్యాధులతో మధ్యాంతరంలోనే చనిపోతూ ఉంటారు. ఇక 20 ఏళ్ళకే వృద్ధులైపోతారు. 20 ఏళ్ళు చూడండి కలియుగం ఎట్టన్నదో. 20 ఏళ్ళు అంటే పసిప్రాయం నుండి యవ్వన ప్రాయంలోకి వచ్చే వయసు. ఆ వయసులోనే వాళ్ళు ముసలోళ్ళుగా అయిపోతారు. ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడపిల్లకి, మగపిల్లవాడికి తల శిరోజాలు తెల్లగా తయారవుతున్నాయి. అది వాళ్ళ తప్పు కాదు, అది ఇప్పుడు మనం తింటున్న రసాయనపు ఆహారపు పదార్థాల మూలకంగా ఇంకా పెరుగుతాయి, తప్పదు. 8 ఏళ్ళకి యువతులు రజస్వలు అయిపోతారు. 8 ఏళ్ళు అంటే మామూలుగా ఒక బాలిక 11, 12 ఏళ్ళకి రజస్వలు అయ్యేవాళ్ళు రాను రాను ఏమవుతుందంటే 8 ఏళ్ళకి రజస్వలు అవుతారు, అంటే పుష్పావతులు అవుతారు. అది మీకు తెలిసిందే కదా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. సంవత్సరానికి ప్రసవించి 16 ఏళ్ళకే ముసలమ్మలు అవుతారు. 1 సంవత్సరంలోనే ప్రసవించి అప్పటికే వాళ్ళు ఇంకా మేము పిల్లల్ని కానలేము, మా వల్ల కాదు అని ముసలమ్మలాగా మాట్లాడుతూ ఉంటారు. పరిస్థితులు కూడా అట్లానే ఉన్నాయిలేండి, తప్పదు. పతివ్రతలు అందరూ అరుదుగా కనిపిస్తారు. పతివ్రతలు అంటే భర్తను ప్రేమించి, గౌరవించి, పూజించే వాళ్ళు చాలా తక్కువగా కనబడతారు. అసలు లేరని నేను చెప్పను, ఉంటారు 100కి 1, 2. వారు ఉండబట్టి కలియుగం ఇలా నిలబడి ఉన్నది. ఎక్కువ మంది గొడ్రాలుగానే మిగిలిపోతారు. అది ఎక్కువ మంది ఏంటంటే పిల్లలు లేని వాళ్ళుగా, గొడ్రాలు అంటే పిల్లలు లేని వారిగా జీవిస్తూ ఉంటారు. అంటే మాకు పెళ్ళైనాక పిల్లలు పుడితే మా వయసు ఇదైపోయిద్ది, మా అందం చెడిపోయిద్ది, కన్న పిల్లలకు పాలు కూడా ఇవ్వటానికి వెనుకాడి ఇదైపోతారు. ఇలా చేయటం వల్ల తప్పగా అసలు వారు అయిపోతారు. పిల్లలకి పాలు ఇవ్వటం శ్రేయస్కరం. ఇది నేను చెబుతున్నది కాదు, పెద్దలు చెప్పిన మాట. చతుర్వర్ణాల వారు నిస్సంకోచంగా కన్యా విక్రయం చేస్తారు. అది 4 వర్ణాల వారు ఏం చేస్తారంటే తమ పిల్లలని, ఆడపిల్లల్ని మగ పిల్లవారికి అమ్ముకుంటారు. అంటే కన్యాశుల్కం, వరకట్నం వయసు కన్యాశుల్కం వస్తున్నది. మా తాతల టైంలో కన్యాశుల్కం ఉండేది, కానీ ఇప్పుడు మళ్ళీ అది ప్రబలుతున్నది క్రమేణా. అవును, మీరు చూస్తూనే ఉన్నారు కదా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న మగపిల్లలకి 30 ఏళ్ళు వచ్చిన ఆడపిల్లలు దొరకటం లేదు. ఇది సత్యం కదా, మీకు తెలుసు కదా, నేను అబద్ధం ఏం చెప్పటం లేదు. కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఇది కుటుంబంలో మగవారు ఏం చేస్తారంటే ఆడవారిపై ఆధారపడతారు. ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఆడపత్తనం ఉంటే మరి అంతే కదా, మనస్సు చంపుకొని జీవనం సాగిస్తూ ఉంటారు మగవారు. వారు అందించే సొమ్ముతో పట్టు పూసుకుంటారు. ఆడవాళ్ళు తెచ్చే, వాళ్ళు ఏ రంగంలో ఏ పని చేస్తున్నా కూడా వీరు ఇంట్లో ఉండి వారు తెచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉంటారు. కలియుగంలో ఇంకా దారుణం ఏమంటే శ్రీహరి నామం కూడా ఒక వ్యాపారం అవుతుంది. మనం చేసుకుంటుంది కాక శ్రీహరి అంటే శ్రీమన్నారాయణ అంటే వెంకటేశ్వర స్వామి నామం జపించడం కూడా
చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటది. అంటే దైవభక్తి నశిస్తుందని ఒక విషయంలో చెప్పాలంటే. ధనవంతుల కీర్తి కోసం, ప్రచారం కోసమని దానాలు చేస్తారు. అటు తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుంటారు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. విఘ్నేశ్వర మందిరాలు పెట్టి వినాయక చవితి వచ్చినప్పుడు లడ్డూలు పాటలు పాడతారు. ఆయన మీద వేసిన కండువాలు, వస్త్రాలు వేలం పాటగా కొన్ని లక్షల్లో, కోట్లలో చేసి చివరికి అవి కట్టగా, ఒకవేళ కట్టినా కూడా రౌడీయిజం చేసి వాటిని వీరు మళ్ళీ సంపాదించుకుంటారు. ఎందుకు? అది అవసరమా? చెప్పండి, మీకు చెప్పండి, ఇది అవసరమా? నలుగురిలో ఘనతగా పోవటం ఎందుకు? నిన్ను నలుగురిలో మెచ్చుకోలుగా నువ్వు చేయటం ఎందుకు? దేవుడి దగ్గర కూడా మోసం ఎందుకు? దగా ఎందుకు? ఇది అవసరమా? కానీ పైన ఉన్న ఆ మహానుభావుడు, అది ఈశ్వరుడు తప్పగా చూస్తాడు ఎవరికేం చేయాలి. ఇక్కడ చూడడు, పైన అన్ని లెక్కలు రాస్తానే ఉంటాడు. నా లెక్కలు, మీ లెక్కలు, అందరి లెక్కలు. దాన నియమాలు ఉల్లంఘిస్తారు. దానం అనేది అసలు ఉండదు. ఒకరికి సహాయం చేద్దామనే ఇది కూడా ఉండదు. ఇది నిజం. ఇంకా 3వ భాగం త్వరలోనే తెలియజేస్తాను.